కొనిపించి ఈరోజు వాటిని నిలబెట్టినాం అధ్యక్ష. మహిళలను ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడానికే కాదు అధ్యక్ష, ఆర్టీసీ బస్సులకు ఆడబిడ్డలను యజమానులను చేసినాం అధ్యక్ష. ఈరోజు సీతక్క నేతృత్వంలో 1000 బస్సులకు ఆడబిడ్డలను యజమానులను చేసి బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి కిరాయికి పెట్టి యజమానులుగా ఈరోజు నడుపుకునే అవకాశం కల్పించినాం. వాళ్ళ అదానీ అంబానీలకు సోలార్ పవర్ ప్రాజెక్టులు కట్టబెడితే ఆడపిల్లలకు 1000 మెగావాట్లు సోలార్ పవర్ ప్రాజెక్టులు అప్పచెప్పి అదానీ అంబానీలతోని తెలంగాణ ఆడబిడ్డలు సోలార్ ఉత్పత్తి చేయడానికి వ్యాపారాలుగా మార్చినాం అధ్యక్ష. ఆ రోజు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి భారత్ పెట్రోలియం వరకు వాళ్ళు పెట్రోల్ బంకులు తెచ్చుకుంటే జిల్లా కేంద్రాలలో ఆడబిడ్డలకి ఈరోజు పెట్రోల్ బంకులు కేటాయించి పెట్రోల్ బంకుల యజమానులను తయారు చేసినాం అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, హైటెక్ సిటీ పక్కన ఒకటి నైట్ బజార్ అని అప్పట్లో శిల్పారామం పక్కన పోయిన ప్రభుత్వం పెట్టింది. దీన్ని కార్పొరేట్ వాళ్ళకి తెగ నమ్ముకున్నారు అధ్యక్షులు. నేను వచ్చి చూస్తే ఇంత మంచిది ఏందా ఏమవుతుందని చూస్తే అమ్మేసుకోరు అధ్యక్ష, ముంగేసే వరకల్లా నాకు చికాకు వచ్చి మింగిన దాన్ని లోపల నుంచి బయటికి గుంజిన అధ్యక్ష. గుంజి మహిళా ఆడబిడ్డలకు ఇందిరా మహిళా శక్తి బజార్ కింద పెట్టి 106 స్టాల్స్ 3.5 ఎకరాలు 1000 కోట్ల ఆస్తిని ఆడబిడ్డలకు అప్పచెప్పి తెలంగాణ మారుమూల పల్లెల్లో ఆడబిడ్డలు ఉత్పత్తి చేసే అన్ని వస్తువులను అక్కడ ప్రదర్శించి ప్రపంచానికి చూపించే విధంగా ప్రపంచానికి అమ్మడానికి ఇక్కడనే కాదు అమెజాన్ ప్లాట్ఫామ్ మీద ఈరోజు ఆడబిడ్డలు ఉత్పత్తి చేసే వస్తువులను ఈరోజు అమ్మకాలకు పెట్టేందుకు ప్రపంచమే ఒక మార్కెట్గా ఆడబిడ్డలకు ఈరోజు సృష్టించినాం అధ్యక్ష. ఇదే కాదు ఈరోజు జిల్లా కేంద్రాలలో అదొక మళ్ళీ అమ్మకాల మీద ఓ రోజు మొత్తం మాట్లాడతా. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఇందిరా మహిళా ఈ స్వయం సహాయక సంఘాలకు అన్ని జిల్లా కేంద్రాలలో ఈరోజు 22 భవనాలను మనం ప్రారంభించుకోబోతున్నాం అధ్యక్ష. ఎక్కడికక్కడ జిల్లా మహిళా సంఘాలకు కూర్చోవడానికి మాట్లాడుకోవడానికి వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఈరోజు వాళ్ళకు అన్ని రకాలుగా మనం సహాయం అందించి తొందరలోనే 22 జిల్లా కేంద్రాలలో కోట్ల రూపాయలతో నిర్మించిన ఆత్మగౌరవంతో నిలబడ్డ ఇందిరా మహిళా శక్తి జిల్లా కేంద్రాలను మనం ప్రారంభించుకోవడానికి ఈరోజు మహిళల కోసం మనము కార్యక్రమాలు తీసుకొని ముందుకు వస్తున్నాం అధ్యక్ష. ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టినందుకైనా అభినందించాలి కదా. వాళ్ళ ఇంట్లలో ఆస్తి పంపకాలు ఉండొచ్చు, ఆడబిడ్డ మీద వాళ్ళకి చిన్న చూపు ఉండొచ్చు. మొదటి 5 సంవత్సరాలు ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వకపోవచ్చు. ఆడబిడ్డలు అంటే చిన్న చూపు వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, వాళ్ళ పార్టీ విధానం ఉండొచ్చు. కానీ మేము తెచ్చిన మహిళా పాలసీని మహాలక్ష్మి విధానాన్ని అభినందించాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? సొంతింటి ఆడబిడ్డ కన్నీటి పెట్టి వీధిలోకి వస్తే ఏ కుటుంబానికైనా మేలు జరుగుతుంది అధ్యక్ష. ఎక్కడైతే ఆడబిడ్డ కన్నీరు పెడుతుందో అక్కడ కష్టాలే తప్ప ఇంకా ఏమి మిగిలవని చరిత్ర చెప్తుంది అధ్యక్ష. ఇప్పటికైనా కనువిప్పు కలిగించి సంపాదించిన దాంట్లో కొంత పంచండి. మొత్తం తింటే పైకి మొన్న చెప్పిన అధ్యక్ష, నేను ఎక్కడనో ఎంత ఉన్నా పైకి పోయేటప్పుడు ఆర్టీజీఎస్ లేదు బదిలీ చేసుకోవడానికి, ఇక్కడనే వదిలిపోవాలని. అంతోటి దానికి ఇంతోటి దురాశ ఎందుకు అధ్యక్ష? ఉన్నోళ్ళు తలా కొంత వంచుకుంటే అయిపోద్ది కదా. అది చేయకుండా మమ్మల్ని నిందిస్తే ఏమొస్తుంది అధ్యక్ష? పదే పదే నేనేదో విమర్శించినా నేనేదో చేస్తున్నా అని మాట్లాడతారు అధ్యక్ష. మీ సొంతింటి ఆడబిడ్డను నీ పక్కన కూర్చున్న వాళ్ళు లిక్కర్ రాని అన్నారా అధ్యక్ష? మీరే లిక్కర్ కింగ్ అన్నారు. మీ సొంత ఇంటి ఆడబిడ్డను లిక్కర్ రాని లిక్కర్ కింగ్ అని నువ్వు బీఫామ్లు ఇచ్చిన ఎమ్మెల్యేలు అంటుంటే సోదరుడిగా నీకు కనీసం చీమ గుట్టినట్టయినా ఉండదా అధ్యక్ష? ఈ ఒక్క ఉదాహరణ మొత్తం మహిళా సమాజానికి ఒక అవగాహన వచ్చేసింది. వారు ఏ పార్టీ మనిషి, ఏం ఆలోచన అధ్యక్ష. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కుటుంబంలో తగాదాలు ఉండొచ్చు, ఆస్తి తగాదాలు ఉండొచ్చు. దాయాదుల పోరు మహాభారతంలో చూసినాం. రాజ్యాల కోసం కుత్తుకలు కోసుకున్న వాళ్ళని చూసినాం. కానీ సొంత ఇంటి ఆడబిడ్డను సొంత మనుషులతోని సోషల్ మీడియాలో దుబాయ్ నుంచి తిట్టిపిచ్చి, అదేవిధంగా సొంత ఎమ్మెల్యేలు, మీరు బీఫామ్ ఇస్తే గెలిచిన ఎమ్మెల్యేలు లిక్కర్ రాని లిక్కర్ కింగ్ అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే కనీసం నియంత్రించే ప్రయత్నం చేయకపోవడం అనేది ఏ మేరకు సమంజసము, ఏ మేరకు వీళ్ళకు మహిళల పట్ల గౌరవం ఉందో ఈ ఒక్క సంఘటన పట్టి చూస్తే ఉడికిందా లేదా అన్నమని చూడడానికి ఒక మెతుకు పట్టుకొని చూస్తే తెలుస్తుంది అధ్యక్ష. కాబట్టి దయచేసి ఇంకా ఎక్కువ వద్దు చర్చ, నేను డీటెయిల్గా బోదాల్చుకోలేదు. దయచేసి వదిలేసే ఇక నన్ను ఇంత మించి మాట్లాడనీయకు. అదేవిధంగా అధ్యక్ష, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు 2 లక్షలు రాజశేఖర రెడ్డి గారు పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకం. దాన్ని నిర్వీర్యం చేసి సర్వనాశనం చేసిరు. నేను వచ్చిన ఎంబడే 2 రోజుల్లోనే 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి ఈ రోజు వరకు అధ్యక్ష ఈ రోజు వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీకి 2300 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి ఖర్చు పెట్టింది అధ్యక్ష. సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళకి చుట్టాలకు కావాల్సిన వాళ్ళకు ఇచ్చి చెక్కులు కూడా వాళ్ళ ఖాతాలను వేసుకొని పాపం పేదోళ్ళ మీద బాధితుల మీద నిర్వీర్యమైన వాళ్ళని పెట్టి పిఎల్ని పెట్టించి చెక్కులని ఖాతాలు వేసుకొని దొంగలిచ్చిన దొంగలు అధ్యక్ష. సీఎం రిలీఫ్ ఫండ్ను ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ చెక్కులను కొల్లగొట్టి ఏ మాత్రం సిగ్గుపడకుండా అక్కడ నించొని మమ్మల్ని నిందిస్తారు అధ్యక్ష. చెక్కుల రూపంలో పేదోళ్ళకి చెందాల్సిన రాజీవ్ ఆరోగ్యశ్రీ చెక్కులను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తరలించి వేరే ఖాతాలు వేసుకొని దొంగిలించిన దొంగలు అధ్యక్ష. పేదోడు సొమ్ము తిన్నోడు ఎవడన్నా బాగుపడతాడు అధ్యక్ష? ఎంత పరిస్థితి లేనోడో రాజీవ్ ఆరోగ్యశ్రీకి అప్లై చేసుకుంటాడు అధ్యక్ష. ఇవాళకి 2046 కోట్ల రూపాయలు ఈ రోజుకి నేను సీఎం రిలీఫ్ ఫండ్లో ఖర్చు పెట్టిన అధ్యక్ష. మొత్తం కలిపి దాదాపుగా ఈ 26